విశాఖ పెందుర్తి మండలం అప్పన్నపాలెంలో జరిగిన వృద్ధురాలి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. అత్తను పథకం ప్రకారం కోడలు హత్య చేసిందని పోలీసులు తెలిపారు. ఇంట్లో భర్త లేని సమయంలో కోడలు తన కూతుర్ని నానమ్మతో దొంగాట ఆడుకోమని చెప్పిందన్నారు. చేతులను కుర్చీకి తాళ్లతో కట్టి ముఖంపై గుడ్డ వేసిందని తెలిపారు. అత్తపై కోడలు పెట్రోల్ పోసి నిప్పంటించిందని వెల్లడించారు. పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను కోడలు హత్య చేసిందని ఏసీపీ పృథ్వీ తేజ్ తెలిపారు. ఈ భార్యకి వీళ్ళ మదర్ కి పడతా ఉండేది కాదు, ఆవిడ సూటుపూటి మాటలతో అంటూ ఉండేదని, దానివల్లే చంపి ఉండొచ్చని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనం విచారించగా తెలిసింది ఏమిటంటే, ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే, మా అత్తగారు నన్ను ఎప్పుడు కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర